అసలు అతను ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? అతనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? న్యాయాధిపతుల పుస్తకాన్ని కనుక మీరు శ్రద్ధగా కనుక గమనిస్తే ఒకసారి తలపైకి ఎత్తని చెప్తాను ఉంటారు. అప్పుడే దేవునికి ప్రేమగా అనుకూలంగా ఉంటారు, వెంటనే దేవుడితో విరోధం అయిపోతూ ఉంటారు. ఇలాంటి గ్రంథం ఎలాంటిదంటే, ఇలాంటి గ్రంథం అపజయాల గ్రంథం ఎవరండి అంటే న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎగ్లోను అనబడిన ఒక వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల్ని ఖర్జూర పట్టణములు పట్టుకున్నాడు. ఆ ఊరు చెప్పండి ఒకసారి. ఖర్జూర పట్టణం. పోనీ ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఎగ్లోను అనండి. మనకి ఎగ్గదోశ తెలుసు తప్ప ఎగ్లోను తెలదు మనకి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎగ్లోను అనండి. ఈ ఎగ్లోను అనబడిన వ్యక్తి దేశమును పట్టుకున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరు యెహూదు. ఈ యెహూదు ఒకరోజు కత్తి చేయించుకుని పొట్టలో పొడిస్తేనంట, వినండి, పొట్టలో పొడిస్తేనంట ఈ పొట్టలో నుంచి వెళ్ళిపోయిన కత్తి లోపలికి వెళ్ళిపోయి అది బయటికి రాలేదంట. అంత లావుగా ఉన్నాడంట. అంత కొవ్వొట్టేసి అంతగా బలిసిపోయిన వ్యక్తిని ఒక్క పోటు పొడిస్తే దెబ్బకు లోపలికి వెళ్ళిపోయిన కత్తి వెళ్ళిపోయిందంట. కత్తితో పట్టుకున్న పిడి వెళ్ళిపోయిందంట. పిడితో పాటు ఇతని చేయి కూడా వెళ్ళిపోతే ఎందుకులే అని చెప్పి చేతిని మాత్రం తీసుకుని ఆ కత్తిని దాని పిడిని అతను కడుపులోనే వదిలేసి అక్కడ నుండి పారిపోయాడు. అలాగున్న దేవుడు శత్రులకు అంతమొందించాడు. అపవాదికి సిగ్గును కలిగించాడు. ఇజ్రాయెల్ ప్రజలకు జయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు పైకి చెప్పాలి హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్పాలి హల్లెలూయా. ఒక గొప్ప సత్యం ఏంటి? దేవునికి వాక్యం ఇక్కడ మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది అన్న సంగతి చూపించడానికి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు చదవగా చిత్తగిద్దాం. కాసేపు ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మాటలను శ్రద్ధగా చిత్తగిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 15-16. అమ్మ, ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా గేరా కుమారుడు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇజ్రాయేలీలు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము అంటే ట్యాక్స్ పంపగా యెహూదు 3 పొడవు కలిగిన 2 అంచుల ఖడ్గమొకటి చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అజయ్ నాన్న ఈ మైకు అన్నకి. సంగమా, మీరు కాస్త శ్రద్ధగా మీరు గమనించాలి. ఇక్కడ ఎగ్లోను అనబడిన ఒక వ్యక్తి దగ్గరికి కప్పము కట్టేవాడు ఎవరండి అంటే యెహూదు. చెప్పండి ఒకసారి. కమాన్ చెప్పాలి. అమ్మ, మనకు అస్తమానం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మాత్రమే తెలుసు కదా. నిజం చెప్పేయండి. మనకు అస్తమానం మరియమ్మ, మార్తమ్మతో బండి ముందుకెళ్తలేదు కదా. కొంచెం లోతుగా వెళ్దాం. ఇంకా అస్తమానం అయ్యేనండి కొంచెం ముందుకు వెళ్ళామనుకో వాక్యంలో సంగతి మనకు అర్థమవుతారు. సంగమా, ఈ యెహూదు అనబడిన వాడు ఎడమ చేతి వాటము కలిగిన వాడు. ఉలికెట్టను. ఈ ఎడమ చేతి వాటము కలిగిన వాడు ఏం చేశాడనంటే ఒకరోజు అతని చేత కప్పము కట్టి పంపించాడంట. కప్పము అంటే ట్యాక్స్, రాజుగారు కట్టాలి కదా. మరి వీళ్ళు రాజుగారు కడదామని కప్పము పట్టుకుని వెళ్తుంటే అతనికి ఇచ్చేసి, రాజుగారు దేవుని వద్ద నుండి మాట ఒకటి మీకు చెప్పాలండి అన్నాడంట. అవునా, సరే. వీళ్ళ అస్తమాను దేవుడు దెయ్యం అంటారు కదా, వీళ్ళ అస్తమాను ప్రవచనాలు అంటారు కదా, వీళ్ళ అస్తమాను ఇజ్రాయేలు ప్రజలంటే దర్శనం అంటారు కదా, వీళ్ళ అస్తమాను దేవుడికి ఏదైనా ప్రాబ్లం అయితే ప్రార్థన చేస్తారు కదా, ఏదో ఉంటదేమో అని దగ్గరికి నిలబడితే ఇలా వంగున్నాడంట. గమనించాలి. ఇలా వంగుంటే ఈ ఎడమ చేతి తొడ మీద తీయబడిన కత్తిని తీసి దెబ్బకు పొడిసి ఆ వ్యక్తిని చంపేసి దేశము మీద విద్య దుందుబి మోగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. సంగమా, ఇందు మూలమా యావత్ మంది ప్రజలకు తెలియజేయమన్నదేమనగా, అసలు ఈ యేహూదు బైబిల్ ఎవరికి గుర్తుగా కనబడుతున్నాడు? యేహూదు బైబిల్ ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు? ఈ యేహూదులో ఒక 3 లక్షణాలు కనుక మనం చూస్తే, ఈ 3 లక్షణాలు నేరుగా యేసుక్రీస్తు ప్రభునకు గుర్తుగా కనబడుతున్నాయి. ఎలాగంటే, ఈ వ్యక్తి ఎడమ చేతి వాటం కలిగిన వాడు. అనందా మీ బైబిల్లో? ఎవరు చెప్పండి? ఎడమ చేతి వాటం కలిగిన వాడు. నేను వస్తుంటే దాన్ని ఒకసారి చదివాను. అసలు ఈ ఎన్సైక్లోపీడియాలో చదివాను. నేను చదివితే ఎడమ చేతి వాటం గలవాడు అనగా బెన్యామీను గురించి ఒక మాట రాశాడు దేవుడు. ఏమని? ఎడమ చేతి వాటం కలిగిన వారు, గురి కలిగిన వారు, దేవర్ అంబిక్షస్. వారు ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేతితోనే వెంట్రుక వాసులున్న గురి తోడక తప్పకుండా కొట్టగలిగిన వారు అని ఉంది. అది వారు. కానీ అక్కడ రాసినప్పుడు గురి కలిగిన వాడు అని భక్తుడు రాశాడు. కానీ ఇక్కడ యెహూదు గురించి రాసినప్పుడు గురి అని వ్రాయలేదు. కానీ అక్కడ కత్తర్ అనే పదం రాయబడింది. కత్తర్ అంటే మీరు అనుకున్న ఈ గల్ఫ్ కంటే అనుకున్నారు కాక, కత్తర్ అనే పదం ఎక్కడ రాశాడంటే అవిటితనము కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ ఎడమ చేతి వాటం కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తికి నేరుగా ఈ చెయ్యి మాత్రమే పని చేస్తుంది. ఈ చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో తనకి పని చేయదు. ట్రై చేసినా కానీ చేత్తో బలంగా ఏమి కొట్టలేడు, బలంగా గట్టిగా పట్టుకోలేడు. అతనికి పట్టంటూ ఏమి రాదు. అతని చెయ్యి అంతా దేని మీద ఆధారపడుతుందంటే, ఏ అవసరమైన అతను ఎవరిని వాడాలో చెప్పనా? ఎడమ చేతిని వాటాన్ని మాత్రమే వాడాలి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో, మన తెలుగు బైబిల్లో రాయబడలేదు. కానీ హెబ్రీ బైబిల్లో ఎడమ చేతి వాటం కలిగిన వాడు అనే పదంలో, హెబ్రీ పదంలో అసంపూర్ణమైనటువంటి శరీరము అంటే పూర్తిగా అవిటితనము కాదు, అలాగని చెయ్యిపోలేదు, మధ్యలో ఉన్నవాడు, లేకపోతే కట్టబడింది అని అర్థం. ఆగండి ఒకసారి, ఇతగాడెవరు? అవిటితనం కలిగిన వాడు. ఇంకో మాట చెప్తాను వినండి. ఆ రోజుల్లో కప్పము కట్టించడానికి, కప్పము కడతాకి రాజుగారి దగ్గర కనుక వెళ్ళామనుకోండి, ఎవరేం చెప్పిన రే ఎలా రావరే అని టప్పుగా మీద కొట్టేవారంట. ఎవరినే? ఈ పట్టుకెళ్ళి నన్ను జయించలేక, నన్ను మీ వాళ్ళు జయించలేక నా దగ్గరికి పట్టుకొస్తున్నారా, ఎలారా అంటే అందరూనేమో చేతికి ముద్దెడితే, కప్పము కట్టే వాళ్ళు మాత్రం కాలుకు ముద్దెట్టాలి. ఎంత దారుణం చూస్తారా? వచ్చేవాళ్ళందరూ రాజాని కాల్ముక్తిన బాంచన్ అని చేతులు ముద్దెడితే, కప్పము కట్టే వాళ్ళు మాత్రం కాళ్ళకు ముద్దెట్టాలి. అందుకని ఎవరిని కప్పము కడతగా వాడుకునేవారంటే, పెద్ద విలువ లేని వాడికి, ఏమాత్రం పరువు లేని వాడికి, ఏమాత్రం జ్ఞానం లేని వాడికి, కాలుకు ముద్దెడతాకి చెయ్యికి ముద్దెడతాకి పెద్ద తేడా తెలియని వాడిని ఎక్కడ వాడుకునేవారంటే కప్పము కట్టడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎగ్లోను అవమానిస్తాడు. ఈ వ్యక్తి కూడా ప్రజలందరూ తృణీకరించారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరిక్కడికి ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాజుగారి దగ్గరికి కప్పము తీసుకొస్తున్నాడు. అమ్మా, పెద్ద జోక్యం వేసి తగిన వేతనం అలాగా నువ్వే పక్క చుట్టా పెట్ట, ఆ నోరు మూసే చెప్తాడు. తగిన వాళ్ళు అమ్మా నువ్వే నవ్వులేస్తున్నావు పూలమ్మ. ఇప్పుడు దాకా అక్కడ నవ్వులేవుగా, లాస్ట్ మనతో కలిపి అక్కడ తిందాం, నోట్లో బొబ్బులు కమ్మంటే మింగై. ఇది గుడి, ఆట స్థలం కాదు. కుదురుగా కూర్చో, పళ్ళెకి వచ్చిన కాసేపు తగ్గించండి, వాక్యం మీద వినండి. నిద్రపోతున్నవారు అందరూ హల్లెలూయా. దీనికి మాత్రం ధైర్యపోతారు. అలాగే తెల్లకి పాప శ్రద్ధగా వినాలి. పిల్లలు ముసుగండి ఒకసారి. అమ్మ నువ్వు ఇవా, నేను మింగేమని చెప్పానా? ఆ పిల్లకి అర్థమవుతలేదు. ఆ పిల్ల నా పిల్ల పందరం చూస్తుంది. ఆ పిల్ల ఎందుకని, ఎవడైతే విలువ తక్కువ వాడుగా ఉంటాడో వాడిని దేనికి వాడతారో? కప్పం ఇవ్వడానికి చెప్పాలి, కప్పం ఇవ్వడానికి వాడతారు. ఇప్పుడు వ్యక్తి కప్పము ఇవ్వడానికి వెళుతున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు చెప్పనా? మనుషుల చేత తృణీకరించబడినవాడు, రాజుల చేత ఎలా పెట్టరా అని కొడితే పాపం మౌనంగా ఆ డెప్పక మీద కొడుతున్నా కొట్టించుకుని మౌనంగా పెట్టేవాడు. కాళ్ళకు నమస్కారమే, కాళ్ళు తన్నేసేవాడు, అయినా బడించేవాడు. వెళ్తూ పో అమ్మ ఇన్ని రాజుగారు ఆడుకున్నాడమ్మ అన్నగానే మౌనంగా ఉండేవాడు. రే మీ వాళ్ళు సవటలరా, మీ వాళ్ళన్న దద్దములో మమ్మల్ని ఎదుర్కోలేక కప్పము కడుతున్నారా, మా గొప్పతనం ఇదిరా అని చెడుగా మాట్లాడు. రే
మీ ఊర్లో, నేను కాదు వాళ్ళు, రే మీ ఊర్లో ఎవరో మొన్న పాప ఎవరో మెచ్యూర్ అయిందట కదరా, ఈసారి రాజుగారికి ఆ పిల్లని తీసుకురావరే అని అవమానకరముగా మాట్లాడేవారు. ఎంత అవమానాలు తట్టుకుని ఉపక రాజుగారు అవమానించేవాడు, ఉపక ప్రజలు కూడా ఒరే ఏమండి నేను రాజుగా తిడుతున్నాను, వెళ్ళండి, నీకు అంత సీన్ లేదు లేవా, తిడితే పడు, నీకు పెద్ద కష్టమేంటి అని ప్రజలు కూడా ఎవరిని తక్కువ అంచనేసేవారు? యెహూదుని తక్కువ అంచనేసేవారు. ఆగండి ఒకసారి. యెహూదు రాజు చేత తృణీకరించబడిన వాడు, సొంత ప్రజల చేత కూడా తృణీకరించబడిన వాడు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు కూడా యెషయా గ్రంథము 53:3 ప్రకారముగా మనుషులందరి చేత ఆయన తృణీకరింపబడిన వాడు. దేవునికి స్తోత్రం. తృణీకరించబడిన వాడు యేసు ప్రభు. ఈ ఎగ్లోను ఈ యెహూదు అనబడిన వ్యక్తి కూడా తృణీకరించబడినవాడు. అంత మాత్రమే కాదు, ఈ యెహూదు ఎటువంటి వాడండి అంటే ఈ రాజుగారి దగ్గరికి ఒంటరిగా కప్పమ్మను పట్టుకుని వెళ్ళేవాడు. మరి పొడిసిన ఎంతమంది? ఒక్కడే కదా, ఒక్కడే వెళ్ళినవాడు. దాని మరో మాట చెప్పాలంటే, రాజుని ఎదుర్కోవడానికి రాజు అవమానిస్తాడు అని తెలిసిన, రాజు సిగ్గు లేకుండా మాటలు మాట్లాడతాడని తెలిసిన, రాజు కొడతాడని తెలిసిన, రాజు తన్నుతాడని తెలిసిన, నా డబ్బులు తీసుకున్నప్పుడు కాళ్ళ మీద ముద్దెట్రా సొలగపట్టు అంటాడని తెలిసిన ఈ వ్యక్తి ఎక్కడ వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువను జయించడానికి, యేసు ప్రభువును కూడా మన చీకటిని భరించడానికి, యేసుక్రీస్తు ప్రభు కూడా మన మీద ఏలుబడి చేస్తున్న మరణమును జయించడానికి తాను ఒక్కడే క్రయదానమును చేతబట్టుకుని లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుడుతూ ఆయనతో పాటు దూతల్ని పుట్టింపలే, దూతలు వచ్చారు. ఈయన పుడుతూ ఈతబడి 2-3 సహకరిస్తారులే, ఎవరో ఒకరిని వేయలే, ఒక్కడే వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే యెహూదు వలె యేసు ప్రభు కూడా ఒక్కడే శత్రువును ఎదుర్కొన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 యెహూదు తృణీకరించబడినవాడు, యేసు ప్రభు కూడా తృణీకరించబడినవాడు. యెహూదు శత్రువును ఒంటరిగా ఎదుర్కొన్నవాడు, వ్యక్తి కూడా శత్రువుని ఒంటరిగా ఎదుర్కొన్నవాడు. మరి యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యంగా కనబడుతున్న యెహూదు వలె మన అందరి జీవితంలో కూడా, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో కూడా యెహూదు యేసు ప్రభువునకు నీడగా కనబడినట్లు, యెహూదు యేసు ప్రభువునకు పత్రికలా కనబడినట్లు, యెహూదు యేసు ప్రభువునకు సూచనగా కనబడినట్లు మనందరం కూడా ఆయనకు పత్రికలముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ పట్ల దేవునికి చిత్తం ఏంటో చెప్పనా, నిన్ను చూడగానే మనుషులు నీ అందమును చూడగాడు, నిన్ను చూడగానే మనుషులు నీవు ఫలానా వాళ్ళు కొడుకు కదా అని చెప్పడానికి కాదు. మనల్ని చూడగానే ప్రజలు మన కోపం ఎంతో, మన గర్వం ఎంతో మనుషులకు తెలియకూడదు. మనం వేసుకున్న బట్టలు, వేసుకుంటున్న ఆభరణాల వల్ల మన స్థాయి ఏంటో మనుషులకు తెలియకూడదు. కానీ మనల్ని చూచిన వెంటనే నీవు దేవుని బిడ్డలు కదా అని మనుషులకు, దేవుని పత్రికల వలె దేవుణ్ణి మన మనుషులకు చూపించే వారముగా ఈ లోకమందు ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహూదును చదవగానే మీకు ఎవరు అర్థమవుతారంటే యేసు ప్రభువే కనబడతాడు. ఒంటరిగా వెళ్ళినవాడు, అవమానించబడినవాడు, సొంత ప్రజల చేత తృణీకరించబడినవాడు మన యేసు ప్రభు కూడా ఇదే లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో నీలో యేసు ప్రభు యొక్క లక్షణం ఏముంది? మనలో తిండిపోతుల లక్షణం ఒకటి ఉంది, మనలో తాగుబోతుల లక్షణం ఒకటి ఉంది, మనలో పాపిష్టి లక్షణం ఏదో ఒకటి ఉంది, మనలో బజారు మనుషుల లక్షణం ఏదో ఒకటి ఉంది, మనలో వ్యభిచారుల లక్షణం ఒకటి ఉంది, మనలో తాగుబోతుల లక్షణం ఒకటి ఉంది. నీలో దేవునికి లక్షణం ఏమైనా ఉందా? దేవునికి లక్షణం కలిగిన వారు మనలో ఈ బైబిల్లో ఈ వ్యక్తి కలిగినట్లు 3 రకాలైన లేదా 4 రకాల లక్షణాలు వారు కలిగిన వారుగా ఉంటారు. యేసు ప్రభువునకు సాదృశ్యంగా కనబడుతున్న యెహూదులో 4 గుణాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి.
ఈరోజు యేసు ప్రభునకు గుర్తుగా, యేసు ప్రభుకు నీడగా, యేసు ప్రభుకు ఛాయగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతున్నారో, యేసు వలే బ్రతుకుతున్నారో, యేసును చూపించే వారిగా బ్రతుకుతున్నారో, వారిలో కూడా గాడ్ వాంట్స్ టు ఫైండ్ 4 క్యారెక్టరిస్టిక్స్, 4 లక్షణాలు దేవుడు మన జీవితంలో కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటి, అసలు ఈ వ్యక్తిలో ఉన్న ఆ గుణాలు ఏంటో ఈ ముందు వాక్యంలోకి నేను తీసుకువెళ్తాను. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే, అక్కడ యెహూదు 3 పొడవు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో కుడి తొడ మీద దానిని కట్టుకొని, చాలు తలపైకెత్తండి. ఇక్కడ యెహూదులో ఉన్న కొన్ని లక్షణాల గురించి భక్తుడు రాస్తూ అతని తెలివితేటలు చూపిస్తున్నాడు. అదేంటంటే, ముందుగా యెహూదట ఖడ్గము, ఎలాంటి ఖడ్గం ధరించుకున్నాడు అమ్మా? ఎలాగా? 2 అంచుల ఖడ్గం. మరి బైబిల్ 2 అంచుల ఖడ్గం అంటే ఎవరు? హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా 2 అంచుల ఖడ్గం అంటే వాక్యమునకు గుర్తు. ఇది రెఫరెన్స్ తీయకుండా చెప్పేస్తాను అనుకున్నాను. మీరు చెప్పారా? సార్ నాకైనా వెళ్ళేస్తారు, క్షమించాలి. ఈ 2 అంచుల ఖడ్గం ఎవరండి అంటే వాక్యం. తలపైకెత్తండి, ఒకసారి తలపైకెత్తండి. ఇప్పుడు ఈ వాక్యము కలిగిన ఈ వ్యక్తి, ఆగండి, ఈ ఖడ్గము 2 అంచుల ఖడ్గము దేవుడే ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎవరైనా ఇతనికి ఇచ్చి, కాదు నువ్వు వెళ్ళినప్పుడు రాజుగారిని పట్ల పొడిసే అని ఎవరన్నా ఇచ్చారా? లేదు. ఇతనికి ఏమన్నా అనిపించిందా? అంత సీన్ లేదు మనోడికి. ఇతను ఎవరు? మనుషుల చేత తృణీకరించబడిన వాడు. కప్పం ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళరు. ఎవరైతే రాజుగారు కొట్టినా పర్లేదో, రాజుగారు ఉమ్మేసినా పర్లేదో, రాజుగారు కాళ్ళకు ముద్దెట్టుకున్నా పర్లేదో, రాజుగారు వచ్చేదాకా ఎదురు చూసినా పర్వాలేదు అనుకున్నవాడు మాత్రం అక్కడి దాకా వెళ్తాడు. పైగా మనోడు ఎవరు? ఎడమ చేతి వాటం కలిగిన వాడు. మీరు ఎవడన్నా ఒకసారి క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ ఆడినప్పుడు ఎవడో లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి అని పుక్కున్నావతే. ఎందుకంటే ఎడమ చేతి వాటం కలిగిన వాడు అని అర్థం ఏంటంటే, అతని మరొక చెయ్యి పూర్తిగా పని చేయదు అని అర్థం. మరొక చెయ్యి పూర్తిగా పని చేయదు అని అర్థం. కానీ ఎడమ చేతి వాటం కలిగిన వారు ఈ బైబిల్ కాలంలో బలహీనులుగా భావించేవారు. ఎడమ చేతి వాటం కలిగి ప్రతి ఒక్కరే ఆడేదా ఉంటాడు, కుంటోడు అనేవారు. ఈ వ్యక్తి కుంటవాడు అని బైబిల్లో ఉంది. ఈ వ్యక్తి హీనమైన వాడు అని బైబిల్లో ఉంది. ఈ వ్యక్తి మనుషుల చేత తృణీకరించబడినవాడు, రాజు చేత పలుమార్లు అవమానించబడినవాడు. ఏం చేసి చెప్పిన, తన మట్టుకు తానే ఖడ్గమును తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కనబడి 2 అంచుల ఖడ్గము చెయ్యి అని చెప్పలే, తలపైకెత్తాలి. దేవుడు కనబడి 2 అంచుల ఖడ్గము చేసుకోనైనా అని చెప్పలే. దేవుడే ఈ ఖడ్గం అతనికి, ఇదిగో ఈ ఖడ్గం అట్టుకెళ్ళు, పొద్దున్నే పొడిసేసి పారిపో, ఈ ఖడ్గం ఉంటే మంచి బలమైందని దేవుడే చెప్పలే. కానీ తన మట్టుకు తానే సిద్ధపాటు కలిగిన వాడు, తన మట్టుకు తానే పిలుపు కలిగిన వాడు. అమ్మ, ఈ రోజుల్లో చాలా మంది నాకు పిలుపుందని సేవకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు పిలుపుందని దుప్పటి ముసుగేసేసుకుని, పైకి చెంగు ముసుగేసుకుని, తలబట్టలు కట్టుకుని, ఓ సంచెట్టుకుని, ఓ డోలట్టుకుని, ఓ బైబిల్ అట్టుకుని, ఓ పాటల పుస్తకం అట్టుకుని కొంపలంట తిరిగి సేవ చేసే సేవకులు బయలుదేరిపోయారు. చాలా మంది పిలుపుంది అనుకుని ఉన్న సంఘాలు వెడగొట్టేసే సంఘాలు పెట్టేసే చాలా మంది ఉన్నారు. పిలుపు కలిగిన వాళ్ళు ఉన్న గొప్పగా లక్ష్యం అండి చెప్పన, మొట్టమొదటిగా తనకు తాను దేవుని పక్షముగా తనకు తాను సిద్ధపాటు చేసుకుంటాడు. కానీ ఎవరో సిద్ధపరిచేంత వరకు ఎదురు చూడడు, ఎవరో ఒకరు ప్రేరేపించేంత వరకు ఎదురు చూడడు, ఎవరో ఒకరు భుజము తట్టి వెళ్ళు అని దోశ వరకు చూడడు. పిలుపు కలిగిన వాడు తన మట్టుకు తాను సంసిద్ధత కలిగి ఉంటాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం. యెహూదు రాజును చంపగలిగాడు. పై అక్కడ బైబిల్ ఏం చెప్పిన, అతడు ఫ్యాటిక్ గాయ అంటే స్థూలకాయుడు. అంత భయంకరంగా చూసారా? ఆ కత్తి అంట ఎంత కూడా ఉండదు, కత్తి ఇంచుమించు ఎంత ఉందా? మరి మూరడు పొడుగా ఉంది కదా అక్కడ బైబిల్లో. మూరడు పొడుగు అంటే మూరడు పొడుగు పొట్టలో పొడిసేస్తే సగం వెళ్ళి వచ్చేయాలా? కత్తి వెళ్ళిపోయిందంట. తర్వాత పిడిలిపోయిందంట. పిడిలిపోతే ఈ కొవ్వు అంట దానికి అప్పేసినట్టు వెళ్ళి, అయ్య బాబాయ్ ఇంత పొట్ట
సాధారణంగా మనం ఆనపకాయలతో పొట్ట అంటాం, కానీ ఇది ఆనపకాయలు కాదు, ఆనపకాయ పాదంతో పొట్ట వచ్చేసింది మనవాడికి. మరి ఇంక ఎలాగా చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఆ పొట్టతో ఇక కూకోలేడు, నిలబడలేడు. అయ్యో నిలబడతామంటే అని వాడు ఇలాంటి వాడు రాజంట. ఈ రాజును జయించిన ఎవరో చెప్పన, తన మట్టుకు తాను సిద్ధపాటు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో మీరు క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా. అమ్మ ఇంక చాలా ఇందాక తెగ తిరిగేస్తున్నారు, అప్పుడు ఒకటో పాయింట్కి వెళ్ళిపోయాను. ఇంక చాలురా బాబు, తిరగకండి, కూర్చోండి. ఒక రకంగా చెప్పాలంటే సుందరరావు గారి మీద ప్రజలకు మంచి ప్రేమే ఉంది కదా. ఈ చుట్టుపక్కల 4 సభలు జరుగుతున్నాయి. నాకు అందులో 2 చోట్ల నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది కూడా. 4 చోట్ల జరుగుతున్నా, 5 చోట్ల జరుగుతున్నా మన వాళ్ళు 5 చోట్ల ఇక్కడ మాత్రం జనం బాగానే ఉన్నారు. మరి ఉన్నవాళ్ళు కుదురుగా కూకోవాలా? కొద్దిగా కూర్చోమండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రమంగా కూర్చోండి, దేవుని మాటలు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక యెహూదు దేవుని చేత మనుషుల చేత తృణీకరించబడినప్పటికీ దేవుని చేత ఎంపిక చేయబడిన యెహూదు తాను చేస్తున్న మొట్టమొదటి పని తన మట్టుకు తానే 2 అంచుల ఖడ్గాన్ని చేసుకున్నాడు. నన్ను చూడండి ఒకసారి. మీరు 2 అంచుల ఖడ్గం అంటే మీ మనసులో ఏముంది? వాక్యమే లేదు, మామూలుగా వాడుక భాషలో. నా మాట అర్థమైందన్న? వాడుక భాషలో 2 అంచుల ఖడ్గం అంటే ఏంటి? పక్కన ఈ పక్కన పోదు. వెరీ గుడ్. ఒకసారి నేను చెప్తాను, కరెక్ట్ కదా చెప్తాను. ఇటు పక్క పొద్దున ఉంటుంది, ఇటు పక్క పొద్దున, అంతేనా? వాస్తవానికి కాదు. దొరికేసరే పాపమ్మ. 2 అంచుల ఖడ్గం అంటే చాలా మంది పొరపాటు పడింది ఏంటంటే, ఈ పక్క ఉంటదంట, ఈ పక్క ఉంటే అది 2 అంచుల ఖడ్గం కాదు. ఇది దేవుడి దగ్గర, ఎవరి బడి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది మీరు పురాతనలో జగడవాడ ప్రతి ఒక్కళ్ళు 2 పక్కల కత్తి ఉంటుంది. పైగా వాళ్ళు ఆ కత్తికి విషాన్ని పూసి రాస్తారు. తద్వారా ఏ పక్కకి చేసినా ప్రమాదం చాలా గట్టిగా జరుగుతుంది. ఆ 2 అంచుల ఖడ్గం అంటే వాడుక భాషలో ఏం చెప్పినా 2 ముళ్ళు కలిగిన కత్తి అని అర్థం. చెప్పండి ఒకసారి. 2 ముళ్ళు అంటే ఏంటి? దానికి పిడి చివరిలో ఉండదు, మధ్యలో ఉంటది. ఈ పక్క పిడి ఉంటది, ఈ పక్క పిడి ఉంటది. సో ఇలాగైనా పడవచ్చు, ఇలాగైనా పడవచ్చు, ఈ చేతిని ఎలాగైనా తిప్పొచ్చు. దాన్ని 2 అంచుల ఖడ్గం. అంచంటే ఏంటి? చివర. అంచంటే ఏంటి? చివర, అంతే కదమ్మా. దీని అంచుల కంటే చివర అంటే 2 చివరగా ఒకే ఒక్కటి. అందుకే ఈ వ్యక్తి పట్టుకుని ఇలాగ పడవగానే ఆ కత్తి, ఆ చెయ్యి, ఆ పిడి లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం కప్పేసింది అనమాట. అది విషయం అక్కడ. ఇప్పుడు ఈ 2 ముళ్ళు కలిగిన కత్తిని తయారు చేసుకున్నాడు కదా. బైబిల్లో ఒక వ్యక్తి తన మట్టుకు తానే తయారు చేసుకున్నాడు. బైబిల్లో మరొక వ్యక్తి తన మట్టుకు తానే తయారు చేసుకున్నాడు. అదేంటో చెప్పనా? ఒకరోజు ఎలీషాను ఏలి అంటాడు, నాయనా ఇటుగా ప్రభువు నిన్ను అభిషేకించబోతున్నాడు, జనములకు ప్రవక్తగా నియమించబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు అనాయింట్ యు, ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ కమ్ డౌన్ అనగానే పిలిచాడు మాత్రమే గాని అతను గొర్తినగల కూర వండమని చెప్పాడా? హలో, పిలిచాడు నాయన, కానీ గొర్తినగల కూర వండు అని చెప్పాడా? చెప్పలేదు. పిలిచాడు, సరే ఇది వండి అందరికీ భోజనం పెట్టేస్తానని చెప్పాడా దేవుడు? చెప్పలే. పిలిచాడంతే. పోనీ వెళ్ళి మా అమ్మకు ముద్దెడతాను పర్మిషన్ అడిగితే, అదే నన్ను అడిగితే పెట్టి నేను వద్దన్నా వెళ్ళి ముద్దెట్టుకోవాలి, నేను అప్పుడు అర్థమైందా? పిలుపు మాత్రమే ఉన్నవాడు ఇవన్నీ ఎవరు చెప్పరు? పిలుపు మాత్రమే ఉన్నవాడు ఈ గొత్తునగలకు 2 ఈ ఎద్దును వధించు అని ఎవరు చెప్పారు? అంటే అర్థం తెలుసా? అయ్యా, ఈ రోజు నాకు 12 అరకల ఎడ్ల భూములు ఉన్నాయి. ఒక టైం ఉంటుంది. ఎలీషా గారు, ఏలే గారు, మీతో ఉన్నప్పుడు నాకు అన్నం ఉంటుంది, ఇప్పుడు కడుపు నిండా. ఒక టైంలో నాకు అన్నం ఉండదండి, నాకు ఆకలేస్తుందండి. అప్పుడు నీ వెనకాల వచ్చి చిచే అనాసంగిని కూడా వచ్చానని మరలా వెనక్కి తిరిగిపోయి నా పొలం మీదకి వెళ్ళిపోతానేమో. మనకేట్రా మంచి ఏంటది
భూస్వామిని వెనక్కి వెళ్ళిపోతానేమో అని అనుకుని వెనక్కి వెళ్ళకుండా సమస్తమును పెంటగా ఎంచుకుని దేవుని కొరకు తనను తాను సిద్ధముగా చేసుకున్నాడు, తనను తాను దేవుని కొరకు మలుచుకున్నాడు. అలాగ తనను తాను దేవుని కొరకు మలుచుకున్న వారికే తన పిలుపు సంపూర్ణంగా కలుగుతుంది. వారు ఎగ్లను యేసు నామములో హతము చేయగలిగిన సాధనాలుగా ఉంటారు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. ఎవరో రావాలి మన గుడి కట్టాలి అనుకుంటాం, ఎవరో రావాలి నాకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటాం, ఏదో కాకి రాకుండా ఉంటుందా, నాకు అన్నం లేకుండా ఉంటుందా అని చూస్తారు. ఎవరెవరు ఏ కాకి మీద దేనో దాని మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ బైబిల్లో ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య గురించి బైబిల్ రాయబడి ఉంది. ఎవరి కొరకు తాను వెయిట్ చేయలేదు. ఒకే ఒక్క మాట, ఏముంది? ఏమి లేదండి. చెప్పమ్మా ఏముంది? ఏముందండి, నువ్వు కొండ ఒకటి ఉంది, అయినా అది ఏం చేస్తున్నా, తీర్పు నా తెప్పలు నా అప్పులు ఏమి తీర్తాయండి. నువ్వు పని చేయమ్మా, అది పట్టుకురా. ఇరుగు పొరుగు వారి దగ్గర అందరి దగ్గర దొరికింది, పట్టుకురా. మొత్తం తెచ్చుకుంది. తన మట్టుకు తానే నూనె పోసుకుంటుంది. ఎవరో వచ్చి ప్రార్థన చేయలే, ఎవరో వచ్చి మంత్రం చేసి మాయం చేసి దాన్ని ఎక్కువగా పెంచలే. తన మట్టుకు తానే పోసుకుంటూ పోతుంది. వాళ్ళ కొడుకు పట్టుకొస్తున్నాడు, ఈవిడ తెమ్మరిచ్చేస్తుంది. కొడుకు పట్టుకొస్తున్నాడు, ఈవిడ తెమ్మరిచ్చేస్తుంది. అలాగ తమ మట్టుకు తామే దేవుని కొరకు సిద్ధపాటు చేసుకున్నారు. వారి గిన్నె ఏ మాత్రము తక్కువ కానే కాలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎగ్లోను హతము చేయాలి అని ఆశపడుతున్నావా? అపవాదిని, ఆ తిండిబాతుతనము కలిగిన వాడిని నాశనం చేయాలి అని ఆశపడుతున్నావా? నీ మీద యుద్ధారోపణ చేస్తూ, న్యాయారోపణ చేస్తూ, నీ వద్ద కప్పము వసూలు చేస్తూ, నీ కష్టాన్ని దోచుకుంటున్న ఆ శత్రువు మీద నీ విజయం సాధించాలి అని ఆశపడుతున్నావా? అయితే జాగ్రత్త. ఎవరో వస్తారు నాకు గెలిపిస్తారు అని అనుకోవద్దు. ఎవరో వస్తారు నా భుజము తట్టి ముందు గెంటుతారు అని అనుకోవద్దు. నీవే ప్రయత్నము చేయుదువుగాక, నీవే సిద్ధపడుదువుగాక. మనల్ని మనమే ప్రభు సన్నిధిలో ఆయత్తపరుచుకున్నప్పుడు పిలుపు కలిగిన వారు తమ సంసిద్ధతను చూచి దేవుడు ఇష్టపడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మందికి అలాంటి సిద్ధపాటు లేదు. తమ జీవితాన్ని తామే నాశనం చేసేసుకునే మంచి అలవాటు ఉంది. తమ జీవితాన్ని వారే కట్టుకునే అలవాట్లు లేవు మనుషులకి. తమ బ్రతుకును వారే కట్టుకునే మంచి అలవాట్లు లేవు వారి జీవితాలకు. తమ భవిష్యత్తుకు వారే రాజమార్గం వేసుకునే తరం ఈనాడు తరము కాదు. చూడండి, మీరు గమనించండి, చిన్నప్పటి నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరికి కూడా నాశనమైపోయే అలవాట్లే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిల్లలు చూసారా? మీరు ఫోన్ ఇస్తే గాని తినను అన్న మారం చేస్తున్నాడు వాడు కదా. వినండి, ఫోన్ ఇస్తే గాని అన్నం తినను అని అన్నాడంటే వాడు జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటుంటే నువ్వు దానికి పెట్రోల్ పోస్తున్నావు అని అర్థం. ఒకరోజు అన్నం తినకపోయినా పర్లేదు, దెబ్బకి మాడితే ఆడే వచ్చి మమ్మీ పప్ప అంటాడు. ఆడే అర్థమైందా? నాకు అన్నం పెట్టు అని ఆడే వస్తాడు ఆ పాప. కానీ ఈ ఒక్కదాని కోసం నువ్వు ఫోన్ ఇచ్చావనుకోండి, తమ జీవితాన్ని వాడే నాశనం చేసుకోవడానికి నువ్వేం చేస్తున్నట్టు? నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు. యు ఆర్ అప్లిఫ్టింగ్ సంబడీస్ డిస్ట్రక్షన్. ఒకరి బాగు కోసము ఏ ఒక్క సంసిద్ధత అలవాటు లేదు మనుషులకి, కానీ నాశనం చేసుకోవడానికి మాత్రం బోల్డ్ అన్ని సిద్ధంగా ఉంది. కానీ యేహూదు అలాంటి వాడు కాదండి. తన మట్టుకు తానే సిద్ధపాటు చేసుకున్నాడు. మీకు విషయం చెప్పనా? నీ మట్టుకు నీవే సిద్ధపాటు కలగాలంటే ఎవరో వచ్చి నీ కుటుంబ ప్రార్థన పెట్టుకోమని చెప్పరు, ఎవరో వచ్చి మోకరించమ్మా అని చెప్పరు, ఎవరో వచ్చి కన్నీరు కార్చమ్మా అని చెప్పరు, ఎవరో ఒకరు వచ్చి బోర్ని ఏడవమ్మని చెప్పరు, ఎవరో వచ్చి దశమ భాగం ఇవ్వమని చెప్పరు, ఎవరో ఒకరు వచ్చి సేవకు స్వార్థకు సహకరించమని చెప్పరు. కానీ పేకట ఆడనవరా అని నాశనం చేత్తకు మాత్రం ముందు వస్తారు. సినిమాకి బడికి మానేసి సినిమాకి వెళ్దామరా అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అత్తమాలు ఏం వెళ్తావు, కాసేపు ఫ్రీ ఫైర్ ఆడుకుందామరా అన్నవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు
కోకులుగా వస్తుంటే ఇదిగో మనకు మంచి సేవకుడండి, ఇతడు ఎడమ చేతి వాటం కలిగిన వాడండి, మనుషుల చేత తృణీకరించబడిన వాడండి. యేసు ప్రభుకు సూచనగా కనబడిన వ్యక్తి తనకు తాను హీఈస్ ఎక్విపింగ్ హిమ్సెల్ఫ్, తనను తాను సిద్ధపాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. నీ మట్టుకు నీవే సిద్ధపాటు చేసుకో. ఎవరో వస్తారు అని ఎదురు చూడకు. అమ్మా, ఎవరో వస్తారని ఎదురు చూడకు. ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతును అక్కడ అంత పొడుగున్నాడంట. ఎలాగా మాట్లాడతలేదు, అంత పొడుగున్నాడంట. ఏమన్నా ఇప్పుడు నేను ఇక్కడికి 1 2 ఇంకైతే అక్కడ దాకా 4 అడుగులు, ఇక్కడికి ఎన్ని అయ్యి ఇప్పుడు నేను 4 అడుగులు. ఆడు ఒక్క అడుగులో వచ్చేస్తాడు మొత్తం అంతా. రేవులో తాడంత పొడుగ్గా ఉన్నాడు కాబట్టి ఈడంట 40 రోజులు. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? 40 రోజులు నేనే గొప్ప, రెండ్రా దమ్ముంటే అని తొడలు కొడుతూ మీసం మేలెత్తు ముందుకు వస్తుంటే 40 రోజులు ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. 40 రోజులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయనేమో ముందుకు వస్తున్నాడు, ఈయనేమో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆయనేమో ముందుకు వస్తున్నాడు, వీళ్ళేమో వెనక్కి వెళ్ళిపోతుంటే సౌలు అనుకుంటున్నాడు, ఎవడొస్తే బాగుండు, ఎవడొస్తాడు ఎవడొస్తాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఒరే మన దగ్గర కత్తి లేదు, మనం జయించలేకపోతున్నాం, ఎవడో కూడా వస్తే బాగుండు, ఎవడో కూడా వచ్చి ఈ అంబుదులు చంపితే బాగుండు. ఎవడో చంపడండి, ఎవడో కూడా వచ్చి ఈ దిక్కుమాలను చంపేస్తే బాగుండి. ఎవడ చంపుతారండి? ఎవడికి అంత పని ఉంది, ఎవడికి లేదు పేనం తీపి. అందరికి వెళ్ళిపోతుంటే దావీదు కూడా చంపడానికి రాలే. వాస్తవానికి జున్నుగడ్డలు, పేలాలు, రొట్టెలు, వేయించిన మేక పిల్ల తీసుకుని వచ్చి భోజనానికి పెడుతుంటే విన్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తుంటే అప్పుడు నాకు ఎవడు తోడు అక్కర్లేదు. సౌలు అప్పటికన్నాడు, ఒరే నీకు ఎవడ తోడు అక్కర్లేదు, నేను ఎత్తాను, ఇదిగో నా షూట్ వేసుకో, ఇదిగో నా మైక్ తీసుకో, నా కత్తి తీసుకో, నా శిరస్నానం తీసుకో, నువ్వు ఎలాగపోతావులే, ఏదో ట్రై చేస్తాను అంతే. అంటే నాకు ఎవడ తోడు అక్కర్లేదండి, దేవుడే నాకు తోడు, యెహోవాయే నాకు తోడు. సకల ఉపద్రవం నుంచి నన్ను తప్పించిన నా దేవుడు, సింహముల నోట నుండి నన్ను తప్పించిన నా దేవుడు, ఎలుగుబంటి నోట నుండి నన్ను తప్పించిన నా దేవుడు ఇప్పుడు కూడా సహాయం చేస్తాడని తానే బలము తెచ్చుకుని అడుగు ముందుకు వేశాడు. తనకు తాను సిద్ధపాటు చేసుకున్న తర్వాత దేవుడు 100 అడుగులు ముందుకేశాడు. కోట దెబ్బకి నేలగా పడిపోయాడు. ఆడిగట్టే తీసుకుని ఆడిని నరికిచ్చేశాడు. గల కార్యం చెప్పిన హీ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను సంసిద్ధపరుచుకున్నాడు. బాలుడైన సమయంలో 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసేనామని మహిమపరచుదాము. హల్లెలూయా. అమ్మ నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు. అమ్మా మీ పేరైపోయావా? పేరైపోయిందంట. అలా కొట్టకపోతే ఏం చేస్తాడో? ఇప్పుడు నువ్వు ఎలాగ పేరైపోయింది, ఇంకా పోన్లేరా, ఇంకా అవకాశం ఉంది కదా, రాసుకుంది కానిలే అని ఒక్కడ అండవు. నిన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు. అమ్మా నువ్వు ఓడిపోయావనుకో, ఎందుకు వెళ్ళారనుకోండి, ఓడిపోయావనుకోండి, ఎందుకు ఇవిడికి ఎన్నికలు డబ్బులు ఎక్కువ అయిపోయి కానీ అని ఒక్కడ ఎంకరేజ్ చేయడు. ఓడిపోయావనుకో, నీకెందుకు శాతకాని పనులు ఇవన్నీ, గుడి కట్టేద్దామని నీ పునాది వేసేసావు, అప్పుల పాలు అయిపోయి ఇప్పుడు ఈఎంఐలకు అట్లా గుడి కట్టలేకపోతున్నావు. ఎందుకు వచ్చింది తెప్పలు మన పాటర్ గారికి, ఏదో ఆ చెట్టు కింద పొట్టు కింద అలా చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అయ్యా ఎవరు ఎంకరేజ్ చేయరండి, మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. బైబిల్లో మాట ఉందండి, దావీదట ఏడ్చుటకు శక్తి లేక ఏడ్చడంట. సిక్లగు అనబడిన ప్రాంతంలో అన్ని కోల్పోయిన తర్వాత ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి, బైబిల్ ఉంది, దేవుని బట్టి తనకు తాను ధైర్యము తెచ్చుకునేను అని ఉంది. దేవునికి స్తోత్రం. తనకు తానే ధైర్యము తెచ్చుకున్నట్లుగా మనకు మనమే పోరాడాలి, మనకు మనమే కష్టపడాలి, మనకు మనమే ముందుకు వెళ్ళాలి. నీ కష్టంలో, నీ సిద్ధపాటులో, నీ ప్రయాసలో, నీ కన్నీరులో, నీ మోకాళ్ళలో నా దేవుడు తోడు. మనుషుల తోడు నీకు లేకపోయినా నా దేవుని తోడు నీకు సదాకాలము తోడుగా నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. నీ మట్టుకు నువ్వే ప్రయత్నం చేయి. యెహూదులో ఉన్న మొట్టమొదటి గుణం, he equipped himself, he prepared himself.
తనను తాను సిద్ధపాటు చేసుకున్నాం. ఆ తర్వాత చదువురా, తను ఏహూదు తయారు చేసుకున్నాడు. తర్వాత చదవండి ఒకసారి అమ్మ. అది ఎన్నంచుల ఖడ్గం, అది తలపైకి. ఇందాక ఏం చెప్పారు? 2 అంచుల ఖడ్గం అంటే, అయ్యా కెమెరామ్యాన్ గారు కూర్చోరా, కూర్చో నాన్న, డాడీ కూర్చో, కూర్చుని మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్పండి, 2 అంచుల ఖడ్గం అంటే ఏంటని చెప్పాను? హాయ్ బాబు, ముళ్ళంటే ఏంటి? అంచులు. ఇదొక అంచు, ఇదొక అంచు, అంతేగాని ఒకే కత్తికి ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఉంటుందని కాదు. ఈ మాట ఇది మీరు పాత సినిమాలు చూస్తే కత్తి కాంతారం అందరూ వాడేస్తున్నారు దీన్ని కదా. ఈ పాత సినిమాలు చూసారనుకోండి, వీళ్ళందరూ వాడేస్తున్నారు. అది పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. 2 అంచుల ఖడ్గం అంటే ఈ మధ్యలో ఉంటుంది, పట్టుకోవాల్సింది మధ్యలో ఉండి, ఈ పక్క ఒక ముళ్ళు ఉంటుంది, ఈ పక్క ముళ్ళు ఉంటుంది. ఆ 2 అంచుల ఖడ్గము కలిగిన వాడు. అసలు అర్థం ఏంటంటే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరు ఈ 2 అంచుల ఖడ్గము? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఖడ్గము వంటిది. చాలు తలపైకెత్తి. మీకు అర్థమైంది కదా? రిఫరెన్స్ రాసుకోండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఎవరు ఈ 2 ముళ్ళు కలిగిన కత్తి? నన్ను చూస్తున్నారా మీరు? ఎవరు ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే భక్తుడు అంటాడు, దేవుని యొక్క వాక్యమునకు గుర్తు. హలో, ఈ వ్యక్తి పెద్ద స్థూలకాయుడు. కోస్తే ఊరికి సరిపోయి, ఏ ఊరికి సరిపోతారు? రాష్ట్రం సరిపోతారు మా వాడు. రాష్ట్రానికి సరిపోయేంత బలమైన వ్యక్తికి, పైగా అతనికి మంది మాల బలం ఉందండి. హీ హాజ్ పవర్ అండ్ పొటెన్షియాలిటీ అండ్ ఎబిలిటీ. అతని గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన వాడి దగ్గరికి ఎంతమంది వెళ్ళాడు? ఒక్కడే వెళ్ళాడు. ఎలాగా? ఒక్కడే వెళ్ళాడు. ఎందుకు చెప్పనా? ఒక్కడే. దేవుడు గనక తోడుంటే వాడు ఒక్కడే 1000 మందితో సమానం గనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చాలా సందర్భాల్లో ఈ మాట అక్కడ అలా పట్టుకోండి. నేను చాలా సందర్భాల్లో గిద్యోను గురించి ధ్యానం చేశాను. అండ్ ఐ ఈవెన్ ప్రీచ్ సెవరల్ సర్మన్స్. చాలా ప్రసంగాలు చెప్పాను కూడా. గిద్యోను, ప్రభువా 10,000 మంది ఉన్నారు కదా, వీళ్ళు 3,000 మంది ఉన్నారు, వాడుకుంటే సరిపోను కదా నీకు. అయినా దేవుడు వాళ్ళు కొంతమంది తగ్గించేశాడు. మరలా పైకి వెళ్ళిన తర్వాత నాకు ఎంతమంది వద్దు బాబా. ప్రభువా ఏంటిది, మమ్మల్ని చంపేద్దామని తీసుకెళ్తున్నావా ఏంటి? ఐగుప్తులో సమాధి లేవు ఎంత చంపేస్తావా ప్రభు అంటే, ఎంతమంది నాకు బలము సరిపోదా, మీరు పని చేయండి. కుక్క గతికినట్లు తాగండి అంటే కుక్క ఎలా తాగుతుంది? నాలుగుతో అది ఏం చేస్తుందంటే, పెద్ద కుండీ ఉన్న కుండీలో పట్టుకెళ్ళి నేలకెట్టేస్తుంది. ఎవడన్నా తాగుతాడు దానివల్లని? మామూలుగా ఇప్పుడు వాటర్ బాటిల్ ఉందండి. క్రికెట్ ఆడతారు కదా వీరందరూ కుర్రలు. సరే, ఎంతమంది ఉన్నారు? మొత్తం 12 మంది ఉన్నారు. అవతల పక్క ఎంతమంది? మొత్తం ఎంతమంది? చూద్దాక ఎంతమంది? 6. మొత్తం ఎంతమంది? 30 మంది. బాటిల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎవడైనా అందులో కరిసిపెట్టి తాగుతాడా? చెప్పాలి మీరు. కరిసిపెట్టి తాగుతా ఎవడ తాగుతాట్రా అని ఏం చేస్తారండి? ఎప్పగా మీద కొడతారు. అందుకని ఏం చేస్తారు? వాడు ఎత్తిపట్టు తాగుతాడు. యాని నది కుక్కలా గతికినట్టు తాగతారా? అలా కాకుండా కొందరంట అక్కడ కృంగి తీసుకుని తాగిన తర్వాత అందులో 300 మందిని మాత్రమే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. దాని బాటం లైన్ చెప్పనా, దేవునికి మందితో ప్రాబ్లం కాదు. దేవుడికి మంది మాలబలం అక్కర్లేదు. దేవునికి కావలసిందల్లా వాక్యము కలిగిన వారితో ఉంటే చాలు. ఒక్కడు వాక్యము కలిగిన వాడున్నా ఆ ఒక్కడితో దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. మీరు అబ్రహామీని ఒకసారి చూడండి. అబ్రహామీని చూడండి. శారమ్మ అని అవుతుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం గారు మీ ఇంటికి వచ్చారు. అమ్మా నేను మీకు జాబ్ ఇస్తుంటే పకాలు నవ్వనుకో, ఆయన మొఖమైన బాబు అంటదా? నువ్వు నవ్వమంటే అంటే అర్థం ఏంటి? అవతలని ఏం చేస్తున్నట్టు? ఎంతమంది చేసేస్తున్నట్టు. పోమ్మ కదా. దూతలు చెప్తే నవ్వింది. అప్పుడు ఏం చేయాలి? మీ ఆవిడకి చాలా ఉంది, మీ ఎలా కనబడుతున్నాడు, మీ ఆవిడకి చేయలేకపోతే అనుకుంటున్నావా, మళ్ళీ చాలే అని పక్క తిప్పేసుకున్నాడు. ఓ పక్క లోతేమో అయ్యగారు మంచి వజ్రం కదా. సొదొమ గొమొర్రా
లోతులోకి వారని వేసినోడు ఇప్పుడు ఊరికి గొప్పోడు అయిపోడు. పోనీ పెద్ద కొడుకు ఏమైనా కుదిరా, అదే ఇస్మాయిల్ ఏమైనా కుదిరా, ఆయన అసలు కాదు. ఇంట్లో ఒక్క నమ్మకమైన వాళ్ళేనండి, ఇంట్లో ఒక్క నాణ్యమైన వాళ్ళేనండి, ఒక్క వ్యక్తి మాత్రం అబ్రహాము నిలబడ్డాడండి. ఆ ఒక్క వ్యక్తి కోసం ఇల్లంతటికి మేలు చేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అది సంగతి అక్కడ. మళ్ళీ అంటాడు, ప్రభా 50 మంది ఉండరు, 10 మంది ఉంటారు, పర్లేదులే. 10 మంది ఉండరు ప్రభా, ఒకలే ఉంటారు, అయినా పర్లేదులే. సొదొమ గొమొర్రా చెబుతున్న పాఠం ఏంటి చెప్పనా? 100 మంది నీతిమంతులు లేకపోయినా ఒక్కడితో చాలు, ఆ ఒక్క వ్యక్తితో 1000 మందిని రక్షిస్తాను అని చెప్పే దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది అమ్మడికో బాధ ఉంటుంది. ఎలాగైందనండి, మా అమ్మోళ్ళు బాగానే పెళ్లి చేశారు కానీ నాడిమైనడు కాదండి. ఒకవేళ నాకు నాడిమైన పిల్లలు పుట్టుంటే ఈ పాటికి అంత స్థాయిలోకి వెళ్ళిపోయేవాడినండి. నాకు అన్ని మంచి భర్త వచ్చిందంటే ఈ పాటికి మనం సూపర్ అండి అనుకుందరు. నాకు మంచి పిల్లలు రాలేదండి, పిల్లల కళ్ళగా రాతలు కనలేదండి, అందుకే నా బతికెలాగా అయిపోయింది. విషయం చెప్పనా? నీ కొడుకు సరి కాకపోవచ్చు, నీ అల్లుడు మంచోడు కాకపోవచ్చు, నీ కూతురు ముంచే కూతురు అయి ఉండొచ్చు, నీ భర్త సరైనవాడు కాకపోవచ్చు. నీ ఒక్కరి నీతి కనుక ప్రభుకి యథార్థంగా కనబడితే, నీ ఒక్కరి బ్రతుకు ప్రభు దగ్గర యథార్థంగా కనబడితే, నీ ఒక్కరిని బట్టి ఒక్క యెహూదుని బట్టి దేశమంతటికి విజయం ఇచ్చినట్లు నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబానికి దేవుడు విజయమును అనుగ్రహించే దేవుడు. నమ్మిన వారు మాత్రమే 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుదాము. హల్లెలూయా. అయ్యా, మన సేవలు 100 మంది గవర్నమెంట్ ఆఫీసులు రాసిన పని లేదు. మన సంఘంలో ఆదివారం 1వ తారీఖుకి ఒక 100 మంది కవర్లు పట్టుకొచ్చి ప్రత్యేకమైన కాను కాకుండా స్పెషల్గా దశమంచి లేకపోయినా పర్లేదు. సేవకుడుగా ఒక్కడు నీతిమంతుడు అయితే ఒక్కరన్నా చాలు, ఆ ఒక్కరి ద్వారా దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు. యెహూదు ఒక్కడే వాక్యము చేత నిలబడినవాడు. నెంబర్ 1 యెహూది ఎవరండి అంటే తనను తానుగా సిద్ధపాటు చేసుకున్నవాడు. రాస్తున్నారా? యెహూదు తనకు తానుగా సిద్ధపాటు చేసుకున్నవాడు. నెంబర్ 2 యెహూదు వాక్యమును బట్టి ఒంటరిగా నిలబడ్డవాడు. ఏ ఒక్క తోడు యెహూదుకి లేదండి. ఎందుకని వెళ్తే రాజుగారు ఏం చేస్తాడు? యారా ఎప్ప మీద కొడితే వీడికి బాధ. ఈసారి చూసావా ఒక్కడు రాలేకపోయాడు, నేను ఇంతలా పందిలో బలిసిపోయి నల్లపోతాను కానీ ఒక్కడి చూసావా అని అవమానపరుచులని తెలిసిన ఒక్కరిని కూడా తోడుకు తీసుకెళ్ళలేదు. మనలో చాలామందికి హాస్పిటల్కి వెళ్ళినా తోడుగా కావాలి, కోడి పందాలకు వెళ్ళినా తోడు కావాలి, తిన్నా తోడుగా రావాలి, ఎక్కడికి వెళ్ళినా తోడుగా రావాలి. ఇప్పుడు ఇంట్లో బాత్రూమ్ ఉంది కాబట్టి ఒంటరిగా వెళ్తున్నాం, లేకపోతే అదే పొంతలోకి వెళ్ళాల్సి ఉంటే ఖచ్చితంగా ఎవడో ఒకరు తోడుగా మాట్లాడరాయి కదా. బాత్రూమ్ ఉంది కాబట్టి ఒంటరిగా వెళ్తున్నాం. లేదు ఊరు చివరి కదా, కాదు నువ్వు రావచ్చు కదా, ఆవిడ రాకపోయినా టాబ్లెట్ వేసి మరి రప్పించి మరీ తీసుకెళ్తామండి. మనందరికి జంటలు కావాలి. నీ వయసు ఎంత? నీకు అప్పుడే జంటలుగా కావాల్సి వస్తుంది. నీ వయసు ఎంత? నీకేమైనా మీనింగ్ తెలుసా? అర్థం తెలుసా? అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో నవ్వుతున్నాడో నీకు తెలుసా? అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో నీకు ఈ వయసులో నీకు తోడు అంత అవసరమా? టైం వచ్చినప్పుడు ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. ఆ టైం వచ్చిన ప్రభు అనుగ్రహిస్తాడు. నేను వెళ్ళి నాకు పెళ్లి చేయండి అందరికీ పెళ్ళి అయిపోతున్నాయి బాబా అని బాధపడలే. దేవుడు నాకే ఆ సమయానికి ఒక తెల్లపావురాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేశాడు. మీలో చాలామంది మా ఇంటికి వచ్చిన వాళ్ళు కొందరు ఆ తెల్లపావురాన్ని చూసిన వాళ్ళే. ప్రభువా నాకు అర్జెంటుగా అందరూ ప్రార్థన చేయాలంటే కొడుకే కావాలని ప్రార్థన చేయలే, నాకు నేను చేయలే. అందరూ నాకు కొడుకే, లోపల నా కూతురు ఎడుతున్నది, కొడుకు పుట్టేసాడు అన్ని మా చిన్నత్తగారు తిరుగుతాడేమో బుడుంగులు బయటకు వచ్చి ఆడపిల్ల. ఆ నర్సు గారికి కూడా వీళ్ళు ముందు ఇచ్చారు లంచం ఇచ్చేస్తే ఆవిడ కొడుకేమో ఆవిడ ఆనందపడి బయటకు వచ్చి ఆడపిల్ల. నేను ప్రార్థించలే ప్రభా, నాకు ఇలాంటి ఇల్లు ప్రభా, నేను ప్రార్థించలే. నేను అవకాశాల కొరకు ప్రార్థన చేశాను. ఇలాంటి స్టేజ్ల మీద వాడబడుతున్న నాకు అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేశాను. పోనీ ఇక్కడ కనీసం వాక్యం చెప్పకపోతే
ఇలా ఏదో ప్రాంతంలో కూర్చుంటాను ప్రభు మూల అని ప్రార్థన చేశాను. పోనీ కనీసం ఇలా కూడా రాకపోతే ఏదో ఒక మూల పరిచర్య చేస్తాను ప్రభు, చిన్న అవకాశం ఈ ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏ ఒక్క సభ జరిగినా అక్కడ నిలబడి ప్రభు ఆ సేవకుడు వాడబడుతున్నాడు కదా, ఆయన సరిగా చెప్పుడు కాదనుకోండి, నాకు అవకాశం ప్రభు నేను చెప్తాను అని ఇంటికి వెళ్ళి అవకాశం లేకపోయినా ముందే వాక్యాలు ప్రిపేర్ అయిపోతూ ఉండేవాడిని, ముందే వాక్యాలు ప్రిపేర్ అయిపోతూ ఉండేవాడిని. రేపొద్దున్న పలానా సందర్భం వస్తే ఈ వాక్యం చెప్పాలి, పలానా టైం వస్తే ఈ వాక్యం చెప్పాలి అని ఎప్పుడో నాకు 9వ తరగతి 10వ తరగతిలో వాక్యం ప్రిపేర్ అయిపోయాను నేను. ఎవరి తోడు కావాలనుకుంటున్నాం? ఒంటరిగా సాధించలేని లోకం అండి ఈ లోకం. ఒంటరిగా స్కూల్కి వెళ్ళు, ఒంటరిగా కాలేజీకి వెళ్ళు. ఎందుకు వచ్చిన వాడవండి? ఒంటరిగా హాల్లో నుంచి వంటగదిలోకి వెళ్ళి, హాల్లోంచి వంటగదిలోకి వెళ్ళి అగ్గిపెట్టి పొల్లట్రా లేవు నువ్వు మళ్ళీ. అంటే భయము, తలుపు తీసినా భయమే, వేసిన భయమే. కానీ యెహూదు ఒంటరిగా వాక్యము చేత నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ మాట చూడండి. తర్వాత అతడు మోచ ఎంత పొడవు ఉందా ఆ మాట చదవండి తల్లి. దాన్ని కట్టుకొని, ఎక్కడ కట్టుకున్నాడు? తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. చూడండి, దాని పొడవు మోచ ఎంత పొడవు అని ఉందా? వచ్చిన లేదా? నేను చూపిస్తున్నానండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేహూదు మూలుడు పొడవు గల అద్దె. ఇందాక చదివేశారా? సారీ, థ్యాంక్ యూ. తలుపెక్కెత్తా. 2 అంచుల ఖడ్గమే, కానీ నీ సైజ్ ఎంత చెప్పాలి. అసలు మూడ సరిపోద్దా? మూడ అంటే ఎంత అమ్మా? ఇప్పుడు మన మూర చిన్నది, అప్పట్లో చిన్న మనుషులు కదా అంత పొడుగుంటారు వాళ్ళు. వాళ్ళ మూర ఎంత? చాలా పెద్దది. ఎంత మూరడని కరెక్ట్గా లెక్క ఎందుకు పెట్టాడు? అర్థమైందా మీకు? కాదు, కత్తి పొడుగుంటేని పొడితే దెబ్బ గిట్టుపక్క నటుపక్క వెళ్ళిపోతుంది అని ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా ఇది మూరడు మాత్రమే. ఎందుకనలా? ఎందుకనంటే ఎప్పుడు కూడా అతి అనర్థాలకు దారితీస్తారు. ఏది ఎక్కువైపోకూడదు. కొందరు దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని ఎక్కువగా వాడుకోవాలనుకుంటారు. లేదు, దేవుడు మనకిచ్చిన కృపావరాన్ని లెక్క కొలది మనము ఉపయోగించుకునే వారంగా ఉండాలి. అందుకే కత్తిని కరెక్ట్గా లెక్క పెట్టి 3. ఎందుకంటే 3 ఎక్కువ ఉండకూడదు చెప్పాలి. 3 ఎక్కువ ఉండకూడదు అన్న. 3 ఎక్కువ ఉంటే నష్టం ఏంటి? ఆలోచించు సార్ అని ఆలోచించండి. మూరుడు ఒక బెత్తుడు ఎక్కువ నాకు నష్టమే చెప్పనా? ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? తొడ మీద పెట్టుకున్నాడు కదా. ఈ తొడ మీద పెట్టుకున్నప్పుడు ఈ కత్తి పొడుగ్గా ఉందనుకోండి, ఈ పంచులోంచి ఈ కత్తి ఏం చేస్తుంది? బయటకు వచ్చేస్తుంది. మరి బయటకు వచ్చేసినప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్తుంటే కత్తిని వాళ్ళు ఉంచుతారా? తీసేస్తారుగా. శత్రువులకు కనబడకుండా ఉండు నిమిత్తము తన ఆయుధమును లెక్కగట్టి మరీ పట్టుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మీ వాడుక భాషలో వీళ్ళకి లెక్క పత్రం ఉండదు. విన్నారు ఎప్పుడన్నా మీరు? విన్నారా? మనిషికి లెక్క అనేది ఉండాలి. ఎందుకంటే దేవుడు లెక్క అడిగే దేవుడు కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడే. ఆమేన్. ఇది ఎక్కడ గొడవ? ఆమేన్. సమృద్ధిగా ధారాళముగా అడిగిన వాటిని కంటే, ఊహించిన వాటిని అన్నిటికంటే అత్యధికముగా దయచేసేటువంటి దేవుడే. బట్ అట్ ది సేమ్ టైం మనము లెక్క అడిగేవాడుగా మన దేవుడు ఉంటాడు. ఒక వ్యక్తికి 3 తలాంతులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరొకరికి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరొకరికి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరలా వచ్చి నేను నీకు ఇచ్చిన తలాంతు ఏది లెక్క చూచుకునే దేవుడు. ఇలాంటి సభలెడితే అందరూ భోజనం చేశారు. ప్రభువా చాలా గొప్ప దేవుడు. ఏమైందమ్మా? మీరు ప్రార్థన చేయగానే
5 పాసిపోయిన రొట్లు, 5 మాగిపోయినా 3 రోజుల క్రితం ఉన్న చేపలు అవి బాగా చాలా బాగా ఉపయోగపడ్డాయి. నేను చూస్తే అక్కడ మొక్కలు ఉన్నాయేంటి, మరి మొక్కలే కదా పాడేసాం, కుదరదు. ఆ మొక్కలు ఎత్తండి. మొక్కలు ఎత్తిన తర్వాత గంపలు ఏం చేసాడు దేవుడు మళ్ళా? ఎందుకు లెక్క, దేవుడికి లెక్క ఉంటుంది. మనకు అభిషేకం ఇచ్చిన ఇష్టమది 2 నీకు ఇష్టమదిలో ఉన్నట్టు గంగిరెద్దులకు వెళ్ళమంటే వదలడు దేవుడు. ఇచ్చిన తలాంతుకు, ఇచ్చిన దినములకు ప్రభు లెక్క చూచే మన దేవుడు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా దావీదు ఈ పాట పాడే విన్నారా? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయుయంతో, తెలుపుము నేనెంత అల్పుడనో. మళ్ళీ పాడదామా? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా, మళ్ళా తెలుపుము నా